ఇప్పుడు క్రీస్తు సంఘం యొక్క పునాది అన్నప్పటికీ 7 ఒకట్లు చెప్పాడు గ్రంథంలో. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంటే 7 ఒకట్లు. 7 ఒకట్ల గురించి ఎక్కడ రాయబడిందండి? 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో రాయబడింది. 7 ఒకట్లు ఉన్నాయి. 7 ఒకట్లకే మీరు నేను అంగీకరిస్తేనే, ఏకాభిప్రాయం కలిగితేనే మన ఐక్యతను కొనసాగించగలం. అవునండి. మీరు క్రీస్తు సంఘం అంటున్నారు, నేను క్రీస్తు సంఘం అంటున్నాను, ఇంకా సహోదరులు చాలా మంది మేము క్రీస్తు సంఘం అంటున్నారు. క్రీస్తు సంఘమే అనేది ఎప్పుడు నిర్ధారణ అవుతుందంటే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకో. అవునండి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి ఇక్కడ 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో 7 ఒకట్లు చెప్పాడు మనకి. అవునండి. 7 ఒకట్లలో మన ఏకాభిప్రాయానికి వస్తేనే మనం ఒకే పునాది మీద మనం కట్టబడుతున్నాం. అవునండి. ఒకవేళ ఇందులో ఏదైనా మన విభేదం ఉందనుకోండి, నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు, నీ పునాది వేరు, నా పునాది వేరు, నువ్వు అనుకునే సంఘం వేరు, నేను అనుకునే సంఘం వేరు. కాబట్టి ఇక్కడ ఉన్న సంగతులు కొన్ని చూద్దాం. 7 ఒకట్లు. 7 ఒకట్లు ఒకసారి 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో 7 ఒకట్లు ఏంటో చెప్పండి ఒకసారి. శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితే. కాబట్టి ఇక్కడ శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, 4 ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, 5 విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 7 ఒకట్లలో మొట్టమొదటిది శరీరం ఒక్కటే అన్నాడు. అవును. శరీరం ఒక్కటే అన్నప్పటికీ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూసినప్పుడు, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు యొక్క శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్న అలాగే క్రీస్తున్నాడు. అనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి. అయితే అక్కడ ఒకటేసి పుట్టినోట్లో ఒక్క శరీరముగా ఉండుటకు అన్నాడు. ఉందండి. యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఏందే బాప్తిస్మం, మనం అందరూ ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతే. కాబట్టి శరీరం ఒక్కటే శరీరముగా ఉండుటకు మనం పిలువబడ్డాం. అవునండి. అలాంటి వ్యత్యాసాలు లేకుండా, అవునండి, భాషాపరమైన భేదాలు లేకుండా, ప్రాంతీయ తత్వం లేకుండా, ఇంకా చెప్పాలంటే స్త్రీ పురుషుడు అనే భేదం కూడా లేకుండా, యూదులు గ్రీసులు అనే భేదం లేకుండా, కుల భేదం లేకుండా మనం అందరూ కూడా ఒక్క శరీరమై ఉండుటకు పిలువబడితిమి. ఇప్పుడు మీకు నాకు మధ్యలో ఐక్యత ఉండాలంటే, క్రీస్తు సంఘ సహోదరుల మధ్యన ఐక్యత రావాలంటే మొట్టమొదట ఒకటే శరీరం ఒక్కటే. అవునండి. శరీరం ఒక్కటే అన్నాడు. ఆ శరీరం క్రీస్తు ప్రభు యొక్క శరీరం. అవునండి. ఆ శరీరంలో మనము అవివాలమై ఉన్నాం. అవును, అవివాలమై ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాల్లో మనకి ఇలా రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాల్లో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు అందరూ, ఎవరైతే ప్రభువులోనికి బాప్తిస్మం పొందారో వాళ్ళందరూ కూడా పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని
స్వతంత్రుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఉమ్, మీరు క్రీస్తు సంబంధులైతే ఉమ్, ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి ఉమ్. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి క్రీస్తులో ఉమ్, ఆయన శరీరంలో ఉమ్, అవయవాలుగా ఉమ్, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉమ్. మనం ఉన్నాం. అవునండి. శరీరం ఒక్కటే. ఉమ్. అంటే ఆ శరీరం క్రీస్తు ప్రభు శరీరం. శరీరం అండి. అవునండి. భేదాభిప్రాయాలు లేని సమాజం, ఉమ్, నూతన సమాజం. ఉమ్, స్త్రీ పురుష లింగ భేదం లేదు, ఉమ్, భాషాపరమైన భేదం లేదు, ఉమ్, కులపరమైన భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, ఉమ్. వయసుతో సంబంధం లేదు. ఉమ్. శరీరం ఒక్కటే అనే భావనలోకి రా. అవునండి. కొలసీలకు రాసిన పత్రిక 3:11 నుండి నవీన స్వభావము ధరించుకున్నటువంటి ఈ శరీరంలో ఉమ్, పరిస్థితిని ఈ ప్రకారంగా ఆయన వివరించాడు. ఉమ్. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని గ్రీసు దేశస్థుడని యూదుడని యూదుడని భేదము లేదు, భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని పొందకపోటి అని భేదము లేదు, భేదము లేదు, పరదేశి అని పరదేశి అని సిదియనుడని సిధియనుడని దాసుడని దాసుడని స్వతంత్రుడని స్వతంత్రుడని లేదు లేదు గాని గాని క్రీస్తే క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఉన్నాడు. ఇక్కడ పరదేశి స్వదేశీ ఉమ్, ప్రాంతీయ తత్వం లేదు. అవునండి. అలాగే సిధియనుడని, ఉమ్, సిధియనుడు అన్న చోట ఒకటేసి అడుగునేవి రాశాడంటే అనాగరికమైన ఒక జనం అన్నాడు సిధియనుడు. ఉమ్, అంటే నాగరికత ఎరిగిన వాడు అనాగరికుడు అనే భేదం కూడా లేదు, అచ్చా. అవునండి. విద్యావంతుడు విద్యా విహీనుడు అనే భేదం కూడా లేదు. ఉమ్, ఉమ్, క్రీస్తు యేసునందు మనమందరం ఒక్క శరీరము. ఉమ్, ఐక్యతకి మూలం ఒక్క శరీరం అన్నాం. ఉమ్. కాబట్టి ఆ శరీరం క్రీస్తు ప్రభు యొక్క శరీరం అన్నాం. అవునండి. రోమిలకు రాసిన పత్రిక 12:5 మనకి ఇలా వ్రాయబడింది. 12:5 సార్? రోమిలకు రాసిన పత్రిక 12:5. 4 నుంచి చదవన్నారంటే చదవండి. ఒక్క శరీరములో ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. అవునండి. ఒక్క శరీరమై ఉండి ఉమ్, ప్రత్యేకంగా అవయవాలం క్రీస్తు ప్రభు శరీరంలో. అవయవాలు. కాబట్టి ఇక్కడ ఎఫెసీ పత్రిక 4:4-6 చెప్పబడిన ఒకట్లో 7 ఒకట్లో మొదటి ఒకటి వచ్చేసి శరీరం ఒక్కటే. అవునండి. శరీరం ఒక్కటే అంటే క్రీస్తు ప్రభు శరీరం ఒక్కటే. అవునండి. క్రీస్తు ప్రభు శరీరం ఒకటే అంటే బాప్తిసం పొందిన మనం అందరం ఆ శరీరంలో యాడ్ అయ్యాం, మనం అవయవాలమై ఉన్నాం. అప్పుడు ఆ శరీరం ఏ శరీరం? అది ఎవరి శరీరం అంటే క్రీస్తు ప్రభు శరీరం. అవునండి. అయితే గ్రంథం స్పష్టంగా మనకి ఏం సెలవిచ్చిందంటే ఆ శరీరమే సంఘము అని చెప్పాడు. సంఘమే ఆయన శరీరము అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 నుంచి మనం చూసినప్పుడు మనము సమస్తమును ఆయన మరియు సమస్తమునకు ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరం. శరీరము ఈక్వల్ టు సంఘము, సంఘము ఈక్వల్ టు శరీరం. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. అవునండి. కాబట్టి ఇప్పుడు శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. సంఘం ఒకటే. అవునండి. సంఘం ఒకటని మీరు నమ్మాలి, నేను నమ్మాలి. ఎవరైతే క్రీస్తు సంఘం అని అనుకుంటున్నామో అందరూ కూడా సంఘం ఒకటే అని నమ్మాలి. ఓకే, సంఘం ఒకటే అని నమ్మడానికి అభ్యంతరం లేదు. కానీ అదే క్రీస్తు సంఘంలో ఈ 7 ఒకట్లో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు. మరి అది నమ్ముతావు? మరి నమ్మాలండి. అక్కడే భేదాలు వచ్చినాయి. సంఘం ఒకటే అని నమ్మేటువంటి మనం దేవుడు ఒక్కడే అంటే
ముగ్గురు దేవుళ్ళు అన్నప్పుడు మరి తేడా రాలేదా? వచ్చిందండి. దేవుడు ఒక్కడే అని చూపిస్తున్నాడు, ఆయన తండ్రి అని చూపిస్తున్నాడు. మరి 7 ఒకట్లలో సంఘం ఒక్కటే అని నమ్మితే సరిపోతుందా? నువ్వు క్రీస్తు సంఘం, నేను క్రీస్తు సంఘం అంటే సరిపోతుందా? నీ సైన్ బోర్డు నా సైన్ బోర్డు సమానం అంటే సరిపోతుందా? మరి ఇది ఒకటి నమ్మేటువంటి నీవు మిగిలిన ఒకటిలో కూడా ఏకీపించాలి కదా. దేవుడు ఒక్కడే అని చెప్పాలి. ఆ ఒక్కడై ఉన్న దేవుడు ఎవరో నువ్వు చెప్పగలగాలి. మరి అప్పుడు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఎవరో నువ్వు చెప్పగలిగి ఉంటారు. అవునండి. మరి ఆ విషయంలో ఏకాభిప్రాయం రానప్పుడు మరి అప్పుడు క్రీస్తు సంఘమే అని చెప్పుకుని 7 ఒకట్లో ఏకాభిప్రాయం లేకపోతే ఏంటి పరిస్థితి? ఏంటి అప్పుడు? వ్యత్యాసం. మరి అప్పుడు విశ్వాసం మారిపోయింది కదా. మరి ఇప్పుడు 7 ఒకట్లో విశ్వాసం కూడా ఉంది కదా, నిరీక్షణ ఉంది కదా, నిరీక్షణ మారిపోతుంది కదా. అప్పుడు విశ్వాసం మారిపోతుంది, నిరీక్షణ మారిపోతుంది. ఎప్పుడైతే దైవత్వాన్ని కూర్చున్నటువంటి భిన్నాభిప్రాయాలు స్వరాలు వచ్చినాయో క్రీస్తు సంఘం అని అనుకోవడమే తప్ప వాస్తవానికి క్రీస్తు సంఘానికి సంబంధించినటువంటి వారు కూడా కాకపోతుంది. నిరీక్షణ కూడా సరైన నిరీక్షణ. కాబట్టి 7 ఒకట్లో ప్రాథమికమైనటువంటి అంశాలు, ప్రాథమికమైన సూత్రాలు క్రీస్తు ప్రభు యొక్క సంఘమునకు ఐక్యతకు ఇది పునాది. అంతే కదండి వాస్తవం అంటే అది. అప్పుడు ఎఫెసీ పత్రిక 4:4-6 2 ఆత్మయు ఒక్కడే అన్నాడు. ఆత్మయు ఒక్కడే అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:3 మనకి ఇలా రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారన్నదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపచేశాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఓకే చాలు సార్. కాబట్టి ఇక్కడ 3వ అవునండి, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. క్లారిటీగా ఉందండి. క్లారిటీగా ఉంది కదా. మరి క్లారిటీ ఎలా అవును కదండి, క్లారిటీగా ఉంది కదా. ఇంత క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు వారికి తండ్రి అగు దేవుడు అన్నాడు. ఇందాక మనం చదువుకున్న దాని ప్రకారం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12:13 ఒక్క ఆత్మ ద్వారా అన్నాడు మాట. మొదటి కొరింథీ 12:13 మనకి ఇలా వ్రాయబడింది. 12:13 ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే, ఆత్మ ఒక్కడే, ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం మనందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. ఒకే ఆత్మ. అవునండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:18 మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీ 2
15 నుంచి 18 వచనాల్లో సార్ మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, అదే దేవుని ఆత్మ అంటాం, అదే పరిశుద్ధాత్మ అంటాం, అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. అయితే మనకు విషయం ఏంటంటే ఆత్మ ఒక్కడే. అవునండి, ఆత్మ ఒక్కడే. శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. అదే ప్రకారముగా ఆత్మ ఒక్కడే. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్తలో 14వ అధ్యాయము 16-17 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాల్లో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా, వేరొక ఆదరణకర్తను అన్న చోట ఒకటేసి అడుగుల ఉత్తరవాది అన్నాడు. అవునండి, అనగా అంటే దాని అర్థం మీనింగ్ చెప్తున్నాడా? ఫస్ట్ నుంచి చదవండి మళ్ళీ అనండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో నివసించును, మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ముగింపులో ఇది ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త అన్నాడు. అంటే ఉత్తరవాది అంటే దాని అర్థం ఏం చెప్పాడంటే, ఇది ఆదరణకర్త అన్నప్పటికీ సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. దీంట్లో భేదాభిప్రాయం, పరిశుద్ధాత్మ విషయంలో భేదాభిప్రాయం. ఒకే శరీరం అంటే సంఘం ఒకటే అనే సంగతిలో భేదాభిప్రాయం. కాబట్టి ఐక్యతకి 7 ఒక్కట్లో భేదాభిప్రాయం ఉండకూడదు. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయం లేకుండా కొన్ని విషయాల్లో భేదాభిప్రాయం ఉంటే ఐక్యత సాధ్యం కాదండి. ఐక్యత సాధ్యం కాకుండా 2 భిన్నమైనటువంటి విశ్వాసాలు ఉన్నప్పుడు 2 విశ్వాసాలు సాధ్యం కాదు. 2 విశ్వాసాలు మనకు సాధ్యం కాదు. కాబట్టి నెంబర్ 1 శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. 2 ఆత్మయు ఒక్కడే. 3 నిరీక్షణ ఒకటే అనమాట. నిరీక్షణ ఒకటి, ఒకే నిరీక్షణ. సిగ్గుపరచని నిరీక్షణ మన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ మన నిరీక్షణ. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఒకే నిరీక్షణ అన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇలా రాయబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. కాబట్టి ఇది నిరీక్షణ. ఇది ఒకటే నిరీక్షణ, ఒకే నిరీక్షణ. ఏ నిరీక్షణ అని చెప్తున్నాడు అక్కడ? యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగు. ఆ నిరీక్షణ ఎలాంటిదంటే అక్షయమైనది. అవునండి, వాడబారనిది. నిరీక్షణ ఒక్కటే, నీలోను నాలోను అందరిలో ఉండే నిరీక్షణ ఒకటే. ఈయన మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన మనలో ఏర్పడినటువంటి ఈ నిరీక్షణ ఇది మనల్ని వారసులు చేస్తుంది. అవునండి, కాబట్టి ఇది వాడబారని నిరీక్షణ. ఇది సిగ్గుపరచని నిరీక్షణ అంటుంది. సిగ్గుపరచని నిరీక్షణ, నిరీక్షణ మనల్ని సిగ్గుపరచని జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ, కరెక్ట్. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది, అయితే అంతేకాదు ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి.
శ్రమల యందును శ్రమేమో ఓర్పుని, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి ఎందుకనగా శ్రమల యందు అతిశయపడదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అవునండి. కాబట్టి సిగ్గుపరచనులని నిరీక్షణ. అవునండి. శుభప్రదమైన నిరీక్షణ. అవునండి. జీవముతో కూడిన నిరీక్షణ. వాడబారని అక్షయమైన నిరీక్షణ. కాబట్టి నెంబర్ 1 శరీరం ఒకటే. అవునండి. నెంబర్ 2 ఆత్మయు ఒక్కడే. నెంబర్ 3 నిరీక్షణ కూడా ఒకే నిరీక్షణ పిలువబడుతుంది. అప్పుడు నెంబర్ 4 ప్రభు ఒక్కడే అన్నాడు. అవునండి. ప్రభు ఒక్కడే. ఇక్కడ మనకి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అనే మాట తండ్రి అయిన దేవునికి ఉపయోగించబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉపయోగించబడింది. వాస్తవం అండి అది. అంతే కదా. ఇప్పుడు నిబంధన సంబంధమైనటువంటి నామంలో యావే అంటాం, అంటే యెహోవా. అది యూదులకు మాత్రమే ఇవ్వబడిన పేరు. యూదులు మాత్రమే తమ తండ్రిని, దేవుణ్ణి ఉచ్చరించిన నిబంధనాపరమైన నామం. కాబట్టి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. అదే సంగతిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మన దేవుడైన యెహోవా అనకుండా మన దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు అన్నాడు. అక్కడ అద్వితీయుడకు యెహోవా అన్నాడు, ఇక్కడ అద్వితీయ ప్రభు అన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన మనకు పెద్ద అక్షరాలతో రాయబడుతుంది ప్రభు అనేది. ఇది తండ్రి అయిన దేవునికి సంబంధించింది. పెద్ద అక్షరాలు తండ్రి అంటే అది. అయితే ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఈ విశ్వాసపు ఈ పునాదిలో 7:1 ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఎవరి ప్రభు అనేది మనం పరిశీలించుకోవాలి. అవునండి. ఇది దేవుడికి ఉపయోగించబడిందా, యేసుక్రీస్తు వారికి ఉపయోగించబడిందా? యేసుక్రీస్తు వారికి చిన్న లెటర్స్ లో పెడతారండి, యెహోవా దేవునికి క్యాపిటల్ లెటర్స్ పెడతారండి, పెద్దవి పెడతారు. అక్కడ వేరియేషన్ తండ్రి అని దేవుని గురించి, కుమారుడు అని క్రీస్తు గురించి అని బైబిల్ క్లారిటీగా మనకు వివరణ ఇస్తుంది. క్లారిటీగా మనకు ఉంది కదా, వివరణ ఇస్తుందండి. ఇది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు ఒక్కడే అన్నాడు. ప్రభు ఒక్కడే. ఒకవేళ ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఆ ప్రభు అంటే నేను తండ్రి అయిన దేవుడు అని అనుకుంటున్నాను అన్నాం అనుకోండి. ప్రభు ఒక్కడే అన్నప్పుడు నేను దేవుడిని అనుకుంటున్నానండి. ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఆయన కూడా ప్రభు ఉంది కదా. ఓకే, అలా ఆలోచించిన వాళ్ళు ఉంటారు, తప్పేం కాదు. అయితే 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు. 7:1 ప్రభు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి వేరువేరుగా ఉంది కదా ఇక్కడ. ఉంది కదండి. ప్రభు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే అని దేవుడు ఒక్కడే అన్నాడు కదా వివరణ. అంటే ఇక్కడ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఈ ప్రభు అనే పదాన్ని తీసుకెళ్లి తండ్రి అయిన దేవునికి ఆస్వాదిస్తే అంతే కదా. మరి అక్కడ పొరపాటు జరుగుతుంది సార్. ఇక్కడ దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇది యేసుక్రీస్తు వారికి ఆపాదించారనుకోండి, మరి పొరపాటే కదా. అప్పుడు ఏమైపోతుంది? 7:1 ఏకాభిప్రాయం లేదు. 7:1 ఏకాభిప్రాయం లేదు. అవునండి. ఇక్కడ 7:1 ప్రభు ఒక్కడే అన్నాడు, దేవుడు ఒక్కడే కూడా అని కూడా అన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు. ఆ దేవుడు ఎవరో, ఆ ప్రభు ఎవరో కొరింథీయులకు రాసిన పత్రికలు ఇంకా స్పష్టంగా చెప్పాడు. చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం అండి, 8వ అధ్యాయము 8వ అధ్యాయము 6వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. 1 కొరింథీ 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. మనకు అంటే ఎవరు ఇక్కడ? ఎవరైతే క్రీస్తునందు సహోదరులై దేవుని యందు విశ్వాసం ఉంచి సంఘంగా ఉన్నారో వారండి.
ఎవరైతే క్రీస్తు యేసులోనికి ఒక్క శరీరముగా ఉండుటకు బాప్తిసం పొందారో వారు సంఘం. అవునండి. మనకైతే అన్నాడు కదా. ఉమ్. కాబట్టి ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఎఫెసీ 4:6లోనేమో దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే అన్నాడు. ఇక్కడ పౌలు ఏం చేశాడంటే ఇంకాస్త వివరంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరియు మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన క్రీస్తు, యేసుక్రీస్తు. అది ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు, దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆయన తండ్రి. ఈ విశ్వాసం మీద ఏకాభిప్రాయం కలిగి ఉంటే క్రీస్తు సంఘంలో ఐక్యత సాధ్యం. దేవుడు ఒక్కడే ఎవరో అంటే ఆయన తండ్రి అని చెప్పే పరిస్థితి రావాలా. అప్పుడు యేసుని దేవుడు అనేసి, తండ్రిని దేవుడు అనేసి, పరిశుద్ధాత్ముని దేవుడు అనేసి, అప్పుడు సగటున మనుషుల్లో సందేహం కదా. సగటు మనిషిలో వచ్చే సందేహమే కదా. అవునండి. గ్రంథం పరిశీలించేవాడు దేవుడు ఒక్కడే అన్నప్పుడు మరి యేసు ప్రభుని దేవుడు అంటున్నారేటి, పరిశుద్ధాత్ముని దేవుడు అంటున్నారేటి, దేవుడిని దేవుడు అన్నారేటి అనే సందేహం ఏర్పడుతుంది. ఉందండి, అదే నడుస్తుందండి ప్రస్తుత కాలం. అది కాబట్టి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నప్పుడు తండ్రి అయిన దేవునికి సూచించబడింది. ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు, క్రీస్తు. పరిశుద్ధాత్ముడు అన్న ఎక్కడా కూడా బైబిల్ గ్రంథం అంతట్లో పరిశుద్ధాత్మ దేవుడు అనే డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు. అవునండి. కానీ మాటి మాటికి పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటా వచ్చుంటే నీ ఉపదేశంలో అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు దేవుడు ఈ పదాలు వల్లిస్తా ఉంటే కూర్చున్న వాళ్ళు సందేహం కదా. ముమ్మాటికి సందేశం. ఆవిడ దేవుళ్ళు ముగ్గురు అని ప్రకటిస్తున్నావు కదా. అప్పుడు వినేవాళ్ళు ముగ్గురు దేవుళ్ళు అనే విశ్వాసం బలపడుతుంది కదా. అవునండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాల సందర్భంలో అక్కడ పరోక్షంగా అన్నాడే తప్ప ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు అనలేదు. దాన్ని తీసుకుని 100 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దైవత్వాన్ని బట్టి ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుడు అన్నారంటే దైవత్వాన్ని బట్టి ఓకే. క్రైస్తవులుగా మన విశ్వాసాన్ని బట్టి, అపోస్తుల యొక్క బోధన బట్టి ఆధారం చేసుకుని మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు. ప్రారంభ శతాబ్దంలో మనుషులు గుర్తించలేకపోయారు. గుర్తించలేక దుష్టులైన మనుషుల చేత సిలువేయించి చంపారు. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు. అవునండి. మృతుల్లో నుండి ఆయన లేపి సమస్తమైన ఆధిపత్య అధికారం సమస్తమైన అన్ని అనుగ్రహించి పరలోకమునందు ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. అప్పుడు భక్తి కలిగిన యూదులందరూ యెరూషలేముకి వచ్చి పెంతెకొస్తేనే పండుగ దినాన అందరూ చోట సమావేశమైనప్పుడు పరిశుద్ధాత్మ యొక్క జోక్యంతో ఇది అక్కడ పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. పేతురు ప్రసంగిస్తూ ఆయన ప్రసంగంలో అనేకమైన దృష్టాంతాలను చూపించి చివరికి 2:36 చెప్పాడు, మీరు సిలువ వేసిన మీ చేత సిలువ వేయించి చంపబడిన వాడినా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇశ్రాయేలు వంశమంతా ఈ సంగతి రూఢిపరుచుకోవాలన్నాడు. క్లారిటీ ఉంటే కదా, మరి క్లారిటీ మామూలుగా లేదు కదా. మీరు సిలువ వేసిన ఈ యేసుని,
దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీ వచ్చింది. ఆయన నియమించాడు, అది నువ్వు నమ్మాలి. అవునండి. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిపరచుకోవాలన్నాడు. మీ హృదయాలు రూఢిపరచుకోవాలి. మీ హృదయాలు ఇది లేదు. మీ హృదయాలు ఏముంది? ఆయన పనికిమాలినాడు, నిషేధించబడిన రాయి. అంతే కదా మరి. మీ హృదయాల్లో ఆ బందిపోటు దొంగనైనా విడిపించమన్నారు కానీ ఈ నదులు పెట్టమని అనట్లేదు మీరు. మీ దృష్టిలో ఆయన దేవదోషం చేసిన వాడు, మీ దృష్టిలో ఆయన అడ్డం, అంతే కదండి. దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపితురు అన్నాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 14వ వచనంలో మనకి ఎలా రాయబడింది? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. అందుకు మేము సాక్షులు. అది అపోస్తలుల సాక్ష్యం. వారి బోధంటిది. యెరూషలేము నుంచి ప్రారంభమై యోదయ సమరే భూ దిగంతంలో వరకు వాళ్ళు సాక్షులు వెళ్ళిపోవాలంటే ఈ సాక్ష్యం పట్టుకుని పోవాలి. అంతేనండి. అందుకని అపోస్తలుల ప్రకటన అంతా కూడా యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. అది క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు రాజుగా అభిషక్తుడు, ప్రవక్తగా అభిషక్తుడు, యాజకుడుగా అండి. అంతే అండి. కాబట్టి అభిషక్తుడు అంటే మెస్సియా. వారందరూ ఎదురు చూసేటువంటి మెస్సియా ఈయన. కాబట్టి ఇప్పుడు అపోస్తలుల ప్రకటన ఏంటి? యేసే క్రీస్తు. అది అవునండి. కాబట్టి యేసే క్రీస్తు ఎంత దృఢంగా చెప్పాల్సిన పని ఏముంది? ఎంత దృఢంగా వాళ్ళు సాక్ష్యం ఇవ్వాల్సిన పని ఏముంది? అలాంటి పరిస్థితుల్లో ఆయనే దేవుడని ప్రకటించవలసిన పరిస్థితులు అంటే అవగాహన. అవును కదా మరి. లోపంగా. కాబట్టి మనుషులేమో ఆయన అండర్ ఎస్టిమేషన్ వేశారు. దుష్టులైన మనుషులు చేసి సిలువేం చంపించారు. అవునండి. నరహంతకుడైన వాడే కావాలన్నారు తప్ప అంతకంటే కింద స్థాయిని ఇచ్చారు. అయితే దేవుడైన మృతుల్లో నుంచి రేపు సమోన్నతమైన స్థాయి మహామహుడకు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించాడు, కూర్చొని పెట్టాడు. ఇంకెంతకన్నా ఎవిడెన్స్ ఏముంటుందండి? అవును కదండి, క్లారిటీగా. అప్పుడు యూదు సమాజాన్ని ఏమి నమ్మమన్నాడంటే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు, మీరు ఈ సంగతి మీ హృదయాల్లో రూఢిపరచుకోండి. ఏ సంగతి రూఢిపరచుకోవాలి? క్రీస్తుని ప్రభువుగా హృదయాల్లో ప్రతిష్ఠ చేసుకోమని చెప్తున్నాడు. మీకు మీ తరతరాలకి పిల్లలకి అని చెప్పాడు అండి. అక్కడ ప్రతిష్ఠించుకోవడం తర్వాత, ముందు ఎంటర్ అవడం. అవునండి. ప్రతిష్ఠించుకోవడం తర్వాత, ముందు ఎంటర్ అవడానికి ఏం చెప్పాడంటే, సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. అభిషక్తుడు, మెస్సియా. మీరందరూ ఎదురు చూసే మెస్సియా, మీరందరూ ఎదురు చూసే దావీదు సింహాసనాన్ని అధిరోహించే రాజు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, మెస్సియా, మోషే వంటి ప్రవక్త, దావీదు సంతానము. మరి అంతే కదా, దావీదు సంతానం, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారు. మీ హృదయంలో దీన్ని మీరు రూఢిపరచుకోండి. మొట్టమొదట ముందు ఒక క్లారిటీ తీసుకుంటే దాన్ని బట్టి మీరు ప్రభు అప్పుడు ఎంటర్ అవుతారు, అంగీకరించగలుగుతారు. అలా ఆ లెవెల్లో లేకపోతే అసలు మీరు ఎంటర్ అవ్వరు లోపలికి. అంతే కదండి, ఎంటర్ అవ్వరు. ఇప్పుడు ఎంట్రన్స్ కి సంబంధించింది ఇది. ఇక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగం స్వార్థ ప్రసంగం ఇది. అవునండి. యూదుల మధ్యలో చేసిన స్వార్థ ప్రసంగం. అవునండి. ఇప్పుడు ఈ ప్రసంగం విన్న తర్వాత వారు రూఢిపరుచుకుని విశ్వసించిన వారు బాప్తిసం పొందారు. అంటే ఎంట్రన్స్ సంబంధించింది ఇది. రాజ్య ప్రవేశం అంటే రాజ్య ప్రవేశంలోనే యేసు దేవుడని నమ్మడం కాదు. రాజ్య ప్రవేశంలోనే మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తు గాని అది మీరు రూఢిపరచుకోండి. మొట్టమొదట క్లారిటీ ఉందండి.
కాబట్టి ఆయన ప్రభు. ఎలా ప్రభు? దావీదుతో నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడు. అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు. ఇదిగో నిన్ను బట్టి భూలోకంలో వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. దావీదుతో నిబంధన చేశాడు, నీ సింహాసనం నిత్యం ఉంటది. నువ్వు మృతి పొందిన తర్వాత నీ గర్భవాసం నుంచి పుట్టేటువంటి కుమారులు ఒకరిని హెచ్చిస్తాను, అతనికి రాజ్య సింహాసనాన్ని అప్పగిస్తాను. అతడు రాజై యుగ యుగములు పరిపాలన చేస్తాడు. ఆయనే క్రీస్తు కదా మరి. ఆయనే క్రీస్తు. ఆయనకి నేను దేవుడిని అయి ఉంటాను తండ్రి, అతడు నా కుమారుడై ఉంటాడని చెప్పాడు. నేను కొట్టే దెబ్బలు కూడా ఆయన భరిస్తాడని 2వ సమయాలు 7వ అధ్యాయంలో కదండి మరి చూడగలుగుతామండి. కాబట్టి మీరు సిలువేసిన యేసునే అవునండి దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అన్నప్పటికీ ఇది రూఢపరచుకోండి అంటే, అప్పుడు వారి మాట విని హృదయంలో నొచ్చుకొని వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తును బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. అవునండి, వరమేనండి. అంతే. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ. అవునండి. అంటే మీకు, మీ పిల్లలకి, అంటే యూదులు యూద సంతానానికి, దూరస్తులందరికీ, అంటే అన్యులకి. అనగా అక్కడ ఏం చెప్తున్నాడు? అనగా ప్రభువైన మన దేవుడు. అంటే మళ్ళీ ప్రభువైన మన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు. పెద్ద అక్షరాలతో ఉంది కదా. తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పాను, ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఈ మూర్ఖులు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడం హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం. ఏంటి అతని వాక్యము? 22వ వచనం 14వ వచనం నుండి అనేక సంగతులను తీసుకొచ్చి, ప్రవక్తలు ఏ సంగతి అయితే చెప్పారో ఆ సంగతులను మాట్లాడి, మోషే ఎవరిని గురించి అయితే రాశాడు ఆ సంగతుల గురించి మాట్లాడి, దావీదు ఎవరిని గురించి అయితే ముందుగా ప్రవచించాడు ఆ సంగతుల గురించి మాట్లాడి, చివరికి మీ చేత సిలువేయించబడ్డ ఈ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తు, ఇది మీరు రూఢపరచుకోండి. అప్పుడు మీరు ఎంటర్ అవుతారు, లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు ప్రభు ఒక్కడే, నిబంధన ప్రజలు, దేవుడు ఒక్కడే, మీకు ప్రభు ఒక్కడే. ఒకే విశ్వాసంలోకి రావాలి. కాబట్టి నెంబర్ 1 శరీరం ఒక్కటే, నెంబర్ 2 ఆత్మీయ ఒక్కడే, నెంబర్ 3 నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. నిరీక్షణ. నెంబర్ 4 ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడే అంటే యేసుక్రీస్తుని గురించి చెప్పాడు, తండ్రి అయిన దేవుని గురించి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయన ప్రభు ఒక్కడే. ప్రభువును విశ్వసిస్తేనే, నోటితో ఒప్పుకుంటేనే పాపక్షమాపణ. ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటేనే, నీ హృదయం అందు విశ్వసిస్తేనే నీకు రక్షణ. ఎక్కడ కనబడుతుంది మనకు మాట? 10:9 అండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-8 చదువుదాం సార్. చదవండి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఒప్పించడం కాదు, చిలక పలుకులు కాదు. అవునండి. నోటితో ఒప్పుకోవడం అంటే నోరున్న ప్రతివాడు ప్రభు అంటాడు, అది కాదు ఇక్కడ పాయింట్. హృదయమందు విశ్వాసమే నోటితో ఒప్పుకోలే ఉండాలి. అంటే నీ హృదయంలో విశ్వసించాలా. అవునండి. ఏమని విశ్వసించాలా? యేసుక్రీస్తు ప్రభు అని. ప్రభువు. కాబట్టి అక్కడ 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి లేపని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. రక్షణ లేదు, ఏమి లేదు, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. క్లారిటీ చదవకపోవడం వల్ల అండి. మరి అంతే కదండి, ఎవరిష్టానుసారంగా వాళ్ళు అంతే కదా, అలాగ అర్థం చేసుకోవడం వల్ల అండి ఈ అపోస్తుల యొక్క త్రిత్వ సిద్ధాంతం వల్ల కొంత నష్టం జరిగింది. కాబట్టి త్రియేక దేవుడు అనే కాన్సెప్ట్ వల్ల కొంత నష్టం జరిగింది. పరిశీలించకపోవడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది.
చెప్పాడు కదా సార్, యెషయా గ్రంథం 34:16 కూడా చెప్పాడండి. మీరు యెహోవా గ్రంథమును పరిశీలనగా చదవమని చెప్పినప్పుడు పైపైన చదవడం, ఎవరో చెప్తారు అది రాసుకోవడం, అదే అంతే కదా. రూఢి అని నమ్మి మళ్ళీ ఎక్కడో చెప్పడం. ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే క్రీస్తు సంఘం అనబడే వారు కూడా మత శాఖలు ఏమి నమ్ముతున్నారు అదే నమ్ముతున్నారు. మరి అది దారుణమైన సంగతే కదా. 100% అండి. ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం అని విశ్వసిస్తే అప్పుడు నీకు రక్షణ. దేవుడు కూడా మృతుల్లోంచి ఆయన లేపాడు అనేది కూడా అంతే కదా మరి. చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి. ఆ, ఎందుకు మరి వీళ్ళు చదవట్లేదంటారా? దేవుడు మృతుల్లో నుండి లేపి ప్రభువుగా క్రీస్తుగా నియమించాడని అపోస్తలుల ప్రకటన. అవును, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, ప్రతి వాని మోకాలు వంగలన్న. అవునండి. చూడండి ఆ మాట చూద్దాం మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. అవునండి. 2వ అధ్యాయము 9 నుంచి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి. 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగినట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. అది తండ్రి అయిన దేవుని మహిమార్థమై ప్రతి వాని నాలుక. రోమా 10:9లోనేమో నోటుతో ఒప్పుకొని, అవునండి, హృదయమందు విశ్వాసం ఉంచి రక్షణ. ఎక్కడేమంటున్నాడు? ప్రతి వాని నాలుక. ఇక్కడ నోటుతో అంటే నాలుక. అవునండి. నోటుతో స్తుతించు, నాలుకతో స్తుతించు. ఇదిగో నాలుకతో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. సాధారణంగా ఈ పత్రికలు కానివ్వండి, అపోస్తుల కార్యాలు కానివ్వండి, చదవని పరిస్థితుల్లో ఇంక అసలు దేవుని సందేశం ఎలాగ దగ్గరకు వస్తుందండి? అంతే కదండి. కూర్చొని పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యే సంగతులే సార్. అర్థం కానీ ఏమి లేవు. అర్థం కాని రూపంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వలేదు కదా గ్రంథాన్ని. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్మిషన్ అయిందండి. అంతే కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి అనుకూలంగా తెలుగులో ఈ రోజు మన వరకు గ్రంథం వచ్చిందంటే అర్థం కానట్లుగా ఏమీ లేదు కదా. లేదంటే ప్రతి వాడు ఈయన ఆయన ఆయన ఈయన ఈయనే ఆయన, ఈయన దేవుడే ఆయన దేవుడే, ఈయన ప్రభు ఆయన ప్రభే, ఈయన రాజే ఆయన రాజే, ఈయన నిరంతరం ఆయన నిరంతరం, అటు ఇటు ఇటు అటు అటు ఇటు తిప్పుకొచ్చి దేవుడు అంటే అందులో ముగ్గురు ఉన్నారు, త్రిత్వం చెప్పారు. కొలసీలకు రాసిన పత్రికలో మాట ఉంటది కదండి, లోకములో బ్రతుకుచూ ఉన్నట్లుగా అంటాడండి. లోకంలో బ్రతికేవారు క్రీస్తులోనికి వచ్చినప్పుడు, గ్రంథం మనకు అనుగ్రహించబడినప్పుడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ లోకమునకు వేరే రక్షణ పొందండి అని చెప్పినప్పుడు చదివితే అర్థమవుతుంది. ఏదండి చదువు? అవును కదా. చిన్న పేపర్ పట్టుకుని రాసుకుంటాను. మనుషులు వారి హృదయాల్లో ఏది నమ్మారు అదే వాటికి నిలబడిపోతున్నారు. అంతే. దాని పర్యవసానం ఏంటి? క్రీస్తు సంఘం అనేది ఐక్యత లేకుండా పోయింది. మెయిన్ దుష్టుడు అక్కడ బాగా పనిచే. ఎందుకు? 7:1 ఐక్యత లేదు, 7:1 ఏకత్వం లేదు. 7:1 ఏకత్వం లేనప్పుడు మనం ఏం చేసామంటే వీడు డినామినేషన్ గింటేసాం పక్కే. వాస్తవం అండి అది. ఇప్పుడు ఇతర మత శాఖల వారిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? 7:1 ఏకీపించట్లేదు. వాస్తవం. ఇక్కడ శరీరం ఒకటే అని చెప్తుంటే నీ శరీరం వేరే అని చెప్పాం. ఇక్కడ విశ్వాసం ఒకటంటే నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరే అని చెప్పాం. ఇక్కడ శరీరం అనే సంఘం వేరైనప్పుడు పక్కన తీసి పక్కన పెట్టాం. ఇక్కడ బాప్తిసం వేరైనప్పుడు నీ బాప్తిసం వేరు, నా బాప్తిసం వేరు పక్కన పెట్టాం. వాస్తవం. ఏ పరిస్థితుల్లో ఇప్పుడు ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి అంటే 7:1 క్రీస్తు సంఘపు వారు ఏకీభించాలి కదా. ముమ్మాటికేనండి, ముమ్మాటికే ఏకీభించాలండి. కాబట్టి ఏ ప్రాంతంలోనైనా క్రీస్తు సంఘాలు ఉన్నాయంటే ఏకాభిప్రాయం, ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి.
ఏక మనస్సు ఏకాత్మ అండి. ఏకాత్మ, ఏక మనసు, ఏకతాత్పర్యం, ఏకాత్మ, ఉమ్. ఉమ్. ఒకే హృదయం, ఉమ్. అపోస్తలుల బోధ యందు ఉమ్. ఏకత్వం. ఉమ్. అది లేకుండా ఉమ్. 7 ఒకటిలోనే విభేదాలు వచ్చినప్పుడు అవును సార్. అప్పుడు ఏం చేయాలప్పుడు సైన్ బోర్డు బట్టి ఏకమవుతున్నారు అంతే. ఒకే సైన్ బోర్డు, నీ సైన్ బోర్డు నా బోర్డు ఒకటేనా, నీ బోర్డు నా బోర్డు ఒకటైతే కలిసి ఉందాం. నీ బోర్డు నా బోర్డు ఒకటి, బోర్డును బట్టి ఏకత్వం ఎలా సాధ్యం? ఇక్కడ చెప్పాడు కదండి, ఆ, 4వ అధ్యాయంలో సార్ అపోస్తల కార్యాలు ఉమ్, 32లో విశ్వసించిన వారందరూ ఉమ్, ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఉమ్, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. ఉమ్, వారికి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండెను అంటాడు. ఇక్కడ ఈ 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఉమ్, ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉన్నారు అన్నాడు. ఉన్నారు. ఏంటండి ఇంకెంతకన్నా అంతే ఏంటంటే కదా, విశ్వసించిన వారు. అవునండి. కాబట్టి ఇప్పుడు మనకి 7 ఒకటిలో ఉమ్. మొదటిది శరీరం ఒక్కటే, సంఘం ఒక్కటే. అవునండి. రెండవది శరీరం ఒకటే, సంఘం ఒకటే, ఇది మొట్టమొదటిది. ఇది ఉమ్. రెండవది ఉమ్. ఆత్మయు, పరిశుద్ధాత్మ ఒక్కటే. ఉమ్. మూడవది నిరీక్షణ అండి. నిరీక్షణ ఒకటే. నాలుగవది ప్రభు అక్కడే. ప్రభు ఒకటే. ఉమ్. ఐదవది విశ్వాసం ఒకటే, ఉమ్. ఒకే విశ్వాసం. అవును సార్. అపోస్తలులు ఏ విశ్వాసం అయితే కలుగున్నారు అదే విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం అంటాడు దీన్ని. అన్నారండి. మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారు పేతురు రాసిన పత్రిక చెప్తారు కదా, విశ్వాసం ఒక్కటే. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 8-9 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది, మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన ఎడతలు శాపరుస్తున్నాను గాక, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్తున్నాం, మీరు అంగీకరించిన సువార్తను గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తులను గాక. భిన్నమైన స్వార్థట్టు తిరిగిపోతున్నారు. అవునండి. కాబట్టి ఒకే విశ్వాసం మీకు ఉండాలి. అపోస్తలులకు ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసం మీకు ఉండాలి. అంతే కదండి. యెరూషలేములో ఉన్నటువంటి వారు ఏ విశ్వాసంతో వారు బాప్తిసం పొందారు అదే విశ్వాసం మీలో ఉండాలి. విశ్వాసం ఒక్కటే, ఒకే విశ్వాసం. అప్పుడు మత శాఖలో ఏమన్నారు, మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి, ఎవరి విశ్వాసం వాళ్ళదే. కానీ ఆయన ఏమంటాడు, ఒకే విశ్వాసం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం అందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు 11-12 వచనాల్లో అంటే సంఘం అంతా ఒకే విశ్వాసంలోకి రావు. అవునండి. అందుకని చెప్పేసి కొందరు కాపర్లుగా, కొందరు స్వార్థకులుగా, కొందరు ఉపదేశకులుగా, కొందరు స్వార్థకులుగా, పరిచారకులుగా, పెద్దలుగా ఆయన నియమించాడు. అపోస్తలుగా నియమించాడు. ఎందుకు 5 పోస్టులు? సంఘం అంతా ఒకే విశ్వాసం ఎదగాలి. ఒకే విశ్వాసం ఎదగడానికి ప్రారంభంలో 5 పోస్టులు ఇచ్చాడు పని చేయడానికి. మరి అంతే కదా. మరి అప్పుడు విశ్వాసం నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదన్నాం అనుకోండి, పని ఒక్కటి కావట్లేదు కదండి, మారిపోయింది కదా, వేరు అయిపోతున్నాయి, వేరు అయిపోయింది కదా, సమస్య వచ్చింది. కాబట్టి ఒకటే శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే, 2 ఆత్మీయ ఒక్కటే అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే, 3 నిరీక్షణ ఒకటే, అలాగే 4 ప్రభు ఒక్కడే, 5 విశ్వాసం ఒకటే, 6 బాప్తిస్మం ఒకటే. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరు అందరూ ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నారండి. పాతి పెట్టడం బాప్తిస్మం అని చెప్పాడు. అవునండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును జీవమును నూతన జీవమును పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై
ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మం అంటే క్రీస్తు ప్రభుతో పాటు పాతి పెట్టడం. ప్రాచీన పురుషుణ్ణి సిలువేయడం, పాత జీవితానికి ముగింపు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఇక్కడ నువ్వు చనిపోతున్నావు, సమాధి చేయబడుతున్నావు. ఇక్కడ జల సమాధి, నీటిలోనికి బాప్తిస్మం పొందుతున్నావు, ముంచబడుట, సమాధి చేయబడ్డాడు. బాప్తిస్మం ఒక్కటే. బాప్తిస్మంలో ఏకాభిప్రాయం. అప్పుడు 7వ ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అది అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆవిడ దేవుళ్ళు ముగ్గురు. యేసు దేవుడే, పరిశుద్ధాత్ముడి దేవుడే, దేవుడు దేవుడే, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడి దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళుగా వచ్చాయి. అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి దేవుడు ఒక సర్వ సృష్టికి ఆయనే, నరులకు ఆయనే, నిబంధన ప్రజలకు ఆయనే దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఆయనే దేవుడు. అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే. ఇంకా ఆయన పైన ఎవరు లేరు. క్రీస్తు ప్రభు దైవత్వం కలిగిన వాడు. క్రీస్తు ప్రభు కూడా శిరస్సు ఉన్నాడు. చెప్పాడు కదండి 11వ అధ్యాయం. మరి అంతే కదా. మరి స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. చెప్పాడండి. దేవుడు తనకంటే ఎక్కువగా హెచ్చించలేదు. అవునండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చెప్పండి సార్. 27వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని, అంటే సమస్తము క్రీస్తు పాదముల కింద లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తండ్రి, లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషయమే. అంటే ఆయన తప్ప మిగిలిన సమస్తాన్ని లోపరిచాడు, పాదాల కింద పెట్టాడు. అవునండి. తండ్రి అయిన దేవుడు తన కంటే ఎక్కువగా హెచ్చించలేదు. అవునండి. లేఖనాలే మనం చదువుతున్నాం, గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఆయన సమానుడు అంటే స్వభావంలో, గుణాల్లో, వ్యక్తిత్వంలో. చూసారా ఎక్కడికి తీసుకొచ్చారంటే దాన్ని ఎక్కడికో తీసుకొచ్చి ఆయన సమానుడే అన్నప్పటికీ ఆయన దేవుడే ఈయన దేవుడే, ఆయన దేవుడు ఈయన దేవుడు అంటే ఇద్దరు దేవుడు. మరి ఇద్దరు దేవుళ్ళు అన్నప్పుడు మరి ఆత్మలో ఏం చేద్దాం? ఆయన దేవుడే. కాబట్టి ఏం చేద్దాం? ముగ్గురు దేవుడు. చూసారా, ముగ్గురు దేవుళ్ళు అంటే మరి దేవుడు ఒక్కడనేది ఏం చేద్దాం ఇప్పుడు? ఇలాగేమైందంటే క్రీస్తు సంఘంలో అనేకమైన భేదాభిప్రాయాలకు అవకాశం లేదు. అవును, వచ్చినాయి. లేఖనాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్లుగా ప్రజలు భ్రమపడే పరిస్థితి ఏర్పడింది. బోధలు కూడా అలా ఉన్నాయి. మరి అంతే కదా, బోధలు మారిపోయినాయి కదా. అప్పుడు ఏమైపోయింది? 7 ఒకట్లో నెంబర్ 1 మొట్టమొదటిది ఏమనుకున్నాం? శరీరం ఒక్కటే, అంటే సంఘం ఒక్కటే. ఇది కాసేపు పక్కన పెడితే 2 నిరీక్షణ ఒకటే, 3 అనుకున్నా. 2ది ఏంటనుకున్నాం? పరిశుద్ధాత్మ ఒక్కడే. చూసేద్దాం అంతే. మొట్టమొదటిది శరీరం ఒక్కటే, ఆత్మీయ ఒక్కడే, 3 నిరీక్షణ ఒకటే, 4 ప్రభు ఒక్కడే, 5 విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 7వదండి. అప్పుడు పరిస్థితి ఏమైందంటే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మేము నమ్మట్లేదండి. ఓకే, అడు భేదాభిప్రాయం. బాప్తిసం ఒకటే, అందరూ నమ్ముతున్నామండి. ఓకే, అది పక్కన పెట్టు. ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు, మేము నమ్మట్లేదండి. మళ్ళీ తేడా. విశ్వాసం ఒకటే, లేదండి మీ విశ్వాసం వేరండి, మా విశ్వాసం, మళ్ళీ తేడా. అంటే ఇంచుమించుగా 3 సంగతుల్లో వ్యత్యాసం ఉన్నప్పుడు, 7 ఒకట్లో 3 ఒకట్లో ఆమోదం లేనప్పుడు
చూసారా? శరీరం ఒక్కటే అనే దాంట్లో కూడా ఇప్పుడు ఆమోదం ఉంది. మెయిన్ అదండి, బాగా ఎక్కువ ఉంది అందులో. మరి అంతే కదా మరి. శరీరం ఒకటంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి ఈ మరి రోజు. అంతే కదా మరి. ఈ అవును రోజు కదా. కాబట్టి పరిశుద్ధాత్మని ద్వారా చక్కగా ఎఫెసీయులకి మంచి పత్రిక తెలియజేసి ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందుకు మీరు శ్రద్ధ కలిగిన వారే. 4 అధ్యాయాలు చెప్పాడు. ఒకరినొకడు సహించండి, శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో మీరు నడుచుకోండి. ప్రభువుని బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇదిగో ఒకటే 7 ఒకట్లు చెప్పిన తర్వాత దీంట్లో మీరు గట్టిగా ఉండండి, ఏకత్వం కలిగి ఉండండి. అప్పుడు ఐక్యత సాధ్యం. ఏకత్వం లేకపోతే ఐక్యత సాధ్యపడదు. ఇప్పుడు అన్నీ అలాగే ఉన్నాయి ఎవ్రీవేర్. ప్రతి స్థలంలో క్రీస్తు సంఘంలో ఈ విభేదాలు ఎక్కువ. కాబట్టి దాన్ని ప్రేమ కలిగి సత్యాన్ని బోధించడం, క్రీస్తు వలె సాత్వికంతో చెప్పడం, దీర్ఘశాంతంతో చెప్పడం, ఓపుకున్నంత వరకు చెప్పడం. ఇక్కడ అహంభావాలు అవసరం లేదు, హెచ్చింపు కూడా అవసరం లేదు. లేఖనాల ముందు మనం ఎంత. అవునండి, లేఖనాలు పరిశీలిద్దాం. ఒకవేళ దిద్దుబాటు ఉంటే దిద్దుబాటు ప్రేమిద్దాం, దిద్దుకుందాం. అప్పుడు మళ్ళీ ప్రభు యొక్క ప్రార్థన ఐక్యంగా ఉండాలి. తండ్రి నా యందు నీవును, నీ యందు నేను ఏకమైన లాగా వారిని మన యందు ఏకమైన వాళ్ళని వారి కొరకు మాత్రం ప్రార్థన, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమైన వాళ్ళని. అవునండి, ప్రభు ప్రార్థన అర్థమవుతున్నట్టు ప్రభు ప్రార్థన ప్రకారం ఐక్యత కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. బోధలో ఏకత్వం లేకపోయినా, లేకపోతే విశ్వాసంలో ఏకత్వం లేకపోయినా నిరీక్షణ తేడా వచ్చేసింది కదా మరి. అది ప్రమాదం. అదే జరుగుతూ ఉందండి బాగా ఎక్కువ. అంతే కదా సార్, అది ప్రమాదం. ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఇంకా అర్థం కాదు ఏమన్నా ఉందా? 7 ఒకట్లో అర్థమవుతుంది కదండి చాలా క్లారిటీగా. అవును కదండి. సంఘాన్ని గురించి వివరణ, ఆత్మ గురించి వివరణ, నిరీక్షణ గురించి వివరణ, ప్రభువుని గురించిన వివరణ, తండ్రిని గురించిన వివరణ, విశ్వాసం గురించిన వివరణ, బాప్తిసాన్ని గురించిన వివరణ, ఇవన్నీ చాలా. కొన్నిసార్లు నేను సంఘంలో బోధించేటప్పుడు వాళ్ళే అనేస్తారండి విన్నవాళ్ళు, ఈ మాటలు వాళ్ళకి ఎందుకు అర్థం అవట్లేదండి, చదవరా అంటారండి. చదవరేమోనమ్మా మరి, మనకు కొన్ని సందర్భాల్లో బ్లైండ్ ఫాలోయింగ్, గురుడితనం అంతే. పరిశీలించకపోవడం, పరిశీలన చదవడం కాదండి ఇక్కడ, పరిశీలించాలి. అంటే మీరంటే పరిశీలన చాలా, అది ఒకవేళ చదువుతున్నప్పుడు బాగా వస్తుంది. మామూలుగా మొక్కుబడికి కాదండి, అలాగైతే ఇలా వస్తుందండి, రాదు. అదే మొక్కుబడికి కొంతమంది ఏంటంటే బైబిల్ ముందేసుకుని ఒక అధ్యాయం చదివాడు, సంవత్సరంలో 66 పుస్తకాలు అయిపోవాలి. ఇలాంటి కొన్ని టార్గెట్లు ఉన్నాయి కదా, ఎవరికి ఉపయోగం అండి? ఉపయోగం ఉండదు కదా, పరిశీలించాలి కదా. సారంతో కూడిన అంశం అన్నాడు తిమోతి పత్రికలో ఎక్కడ, సారంతో కూడిన అంశం. అది అర్థం అవ్వకుండా 2 సార్లు చదివినా సారం అంశం తెలియలేదండి. అవును కదండి, ఉపదేశానుసారం అండి. ఎవరికి ఉపయోగం అండి? అసలు చదివినోడికే ఉపయోగం కాదండి అది. ఇంకా అతను చదివి ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే తనకే ఉపయోగం కాదు. అవును కదా మరి. కాకపోతే ఒక ఏమంటారు హెచ్చింపండి, 4 సార్లు చదివాను, 3 సార్లు చదివాను, అది ఎక్కడేముందో తెలియదు, ప్రయోజనం ఉండదు, నిత్యత్వానికి సమస్య అయిపోతుంది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగకపోవడమే నిత్య జీవాన్ని కోల్పోయినట్టు. చెప్పాడు, ఎరిగితేనే నిత్య జీవం. చెప్పారండి మరి అంతే కదా మరి, చాలా క్లారిటీగా చెప్పేశారు. చాలా సార్లు ఈ వివరణ మీరు తీసుకొస్తా ఉంటారండి. అవును కదండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అవునండి. 3 ఎరగకుండుటయే నిత్యనాథం. అవునండి, అంతే. నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు, ఈ స్పష్టత, ఈ అవగాహనతో క్రైస్తవ జీవితం ఆరంభం. అది పునాది అండి, అది పునాది. కరెక్ట్, పునాది, ఫౌండేషన్ అండి. ఈ పునాది గట్టిగా ఉంటే అప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకుంటే చక్కగా క్రీస్తు లాంటి వ్యక్తిత్వం
ఆయన గుణాలు, ఆయన స్వభావం నీళ్ళు ఏర్పడాలి. అవునండి. పునాదిలోనే సరిగా లేకపోతే ఇల్లు నిలబడదు, కూలిపోతుంది. ఒక చోటండి మనకి పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది సార్, నాకు ఎప్పుడు ఇది జ్ఞాపకం ఉంటుందండి. అది 7వ వచనం అండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే అండి, కట్టువారు 8వ వచనంలో అండి, వాక్యమునకు అవిధేయులై తొట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడితిరి అన్నాడు 8లో. కట్టేవారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్చున్నారు, దానికే వారు నియమించబడ్డారు. ఇంకేం కడతాడు? వాక్యంలో శక్తి లేదు, బలం లేదు. సంఘం వాక్యం ద్వారా కట్టాలి అనే జ్ఞానం లేదు. తొట్టిల్లక ఏముంటదండి ప్రయోజనం? అంతే కదా మరి. వాక్యానికి అవిధేయుడైన వాడు తొట్టిల్లుతాడు. వాడు ఆ పని కోసమే నియమించబడ్డాడు అని కూడా చెప్పాడండి. మరి అంతే కదా మరి. కింద అక్కడ సత్య సంబంధి కాదు, కాదండి. దిద్దుబాటును ప్రేమించేవాడు కాదు, కాదండి. భక్తిపరుడు కాదు, కాదండి. భక్తి ఎలా చేయాలో కూడా తెలియని వాడండి. అంతే. తమ స్వకీయ నాశనానికి గ్రంథాన్ని అపార్థం చేసుకుంటాడు. జీవితం విలువైంది కదా సార్. అవునండి బాబాయ్, జీవితం విలువైంది కదా చాలా అండి. కాబట్టి మనం అపార్థం చేసుకుని తమ్మును తాము నాశనం చేసుకుని అనేకుల్ని తప్పు మార్గానికి నడిపించేదానికంటే మనం కరెక్ట్ గా అర్థం చేసుకుని ఇతరులకి మనం కరెక్ట్ గా అర్థమయ్యేటట్లు ఇతరులకు ఉపదేశిస్తే దానివల్ల మనకి మెప్పు, మేలు, పని నిలబడుతుంది. అవునండి, పని నిలబడుతుంది. ఎందుకంటే ముగింపుకు వచ్చేటప్పటికి ప్రతి వారి పని పరీక్షించబడుతుంది కదా. అవునండి. అవునండి. ఒకడు కర్ర, గడ్డి, కొయ్యకాలు, మిగిలి వెలగల రాళ్లతో, బంగారంతో తిమోతి పత్రికలో చెప్పాడు కదండి, కడుతున్నాడు. ప్రతివాడు కడతాడు. అవును సార్. కట్టే ప్రతివాడు ఎలా కడుతున్నాడు జాగ్రత్త చూసుకోవాలి. అదే బండి తప్ప మరి పునాది ఎవడు వేరే, ఆ పునాది క్రీస్తే ఎవరు లేదండి. ఒకవేళ అగ్ని వచ్చి దాన్ని పరీక్షించేటప్పటికి పని కాలిపోతే ఆ పరిస్థితి లేకుండా లేవికాండం 10వ అధ్యాయం ఆహారం సంతతి కాల్చబడినట్లుగా. ఎవరు కదండి మరి. అంతే కదా. కాబట్టి ఇందాక మీరు చెప్పారు కదా సార్ 23:15, మీకు మాటలు నోట్లోనే ఉంటాయండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేయుదురు అన్నాడండి. అవును కదా. ఎక్కడెక్కడ తిరిగాడటంటే సముద్రం దిగంతాల వరకు తిరిగి ఎవడో దొరికాడు. దొరికిన తర్వాత ఏం చేస్తున్నాడండి, మతంలో కలుపుకున్నాడు. చివరికి మీరు మీతో పాటు అతడు కలిసినప్పుడు అతను మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఆటంకం అంటే స్వనీతిని కలిగినటువంటి శాస్త్రుల పరిచయం గురించి ప్రభు చెప్పిన మాట. కాబట్టి మనం 7:1 ఏకాభిప్రాయం. ఇది క్రైస్తవ పునాది, క్రీస్తు సంఘానికి పునాది. మరొకసారి 7:1 చెప్పండి ఒకసారి. మొట్టమొదటిది శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి 7 విషయాల్లో ఒకటిగా కట్టడం మన బాధ్యత. అలా ఉన్నప్పుడే ఐక్యత సాధ్యం. అది దేవునికి ఆమోదం. ఏమండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్నారు సార్, ఎన్నో విషయాలు, ఆత్మీయ సంగతులు గ్రంథం నుంచి ప్రతిదీ ఉన్నది ఉన్నట్లుగా వ్రాయబడిన విషయాలు చక్కగా మరి తెలియచేసినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఉన్న సంగతులే కదా, కాస్త మరి ఇంకోసారి వెలుగులోకి అంతే పరిశీలన తర్జుమా అంతే కదా. మరి దీనివల్ల మనకి ప్రయోజనం, మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. అవునండి. అది ఇతరుల విశ్వాసానికి కూడా మనం దోహదం చేస్తాం. చెప్తున్నారు కదండి, యేసుక్రీస్తు వారు ఒకటి లోకం అంతా సంపాదించి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ సంపాదన గొప్పది, ఏది పోగొట్టుకుంటున్నావు అనేది అసలు ఈ బైబిల్ పరిశీలన చేసే వారికి ఎక్కువ అవగాహన కావాలండి. అవును సార్. ఇప్పుడు ధనం సంపాదన అంటే దాని వల్ల ఉపయోగం లేదండి. ఆత్మల సంపాదన అన్నాడండి. ఆత్మలు సంపాదిస్తే మంచి నమ్మకమైన బల, మంచి దాసుడు అనేటటువంటి అవును కదా ఈ వ్యత్యాసాన్ని గ్రహించాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, వందనాలండి.